నేను ఆదివారం ప్రశాంతంగా కూర్చున్నట్టు ఉండవు. ఇప్పుడు దైనందిక జీవితంలో రాకేష్ పొద్దున్న లేస్తేమే ఇక మన కాలకృత్యాలు తీర్చుకున్నామా, స్నానం చేసినామా, బ్యాగ్ వేసినామా, డ్యూటీకి పోయినామా, ఇది డైలీ జరిగేదే రొటీన్. ఇది అవునవును. ఆదివారం భగవంతుడు ఆదివారం అనేది ఒకటి ఇచ్చాడు మనకు. కొంచెం మనము ఇలా చుట్టుపక్కల వచ్చి ఈ ప్రకృతిని చూడాలా. తర్వాత మనం ఇంకోటి ఏం చేయాలంటే ఈ వారం బిజీలా చాలా మందిని మనం మిస్ అవుతుంటాం, కొద్ది మందిని, ఆత్మీయుల్ని, ఫ్రెండ్స్ని. ఇప్పుడే ఆడ 4 ఫ్రెండ్స్ని మాట్లాడొస్తే నేను కూడా మాట్లాడి వచ్చిన అనమాట. మరి నువ్వు ఎటు ఉండవు? సంతోషంగా ఉండవా? ఏముండవు అంటే సంతోషం అంటే సంతోషము, బాధ అంటే బాధ. అంటే సంతోషంలో ఉన్నావా, బాధలో ఉన్నావా? అది సంతోషం అని చెప్పలేను, బాధ అని చెప్పలేను, రెండింటి మధ్యన ఉన్నావు. అయితే మొత్తానికి కొంచెం బాధ శాతమే ఎక్కువ ఉంది అంటావు. ఎక్కువ ఉంది ఇంకా అంటే బాధ ఉంది అంటే నీకు సమస్యలు ఉన్నాయనే కదా. మరి ఇంకా సమస్యల నుంచే కదా బాధ పుట్టుకొచ్చేది. సమస్యలు లేని బాధ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు సమస్యలు లేని జీవితం, సమస్యలు ఉండేవానా? సమస్యలు దేవుడు పెట్టించినాడు. ఈ మిడిల్ అటు ఇటు కానీ ఫ్యామిలీలో పుట్టకూడదు. ఇంకోటి పుడితే ధనవంతుని జీవితం లేదంటే దరిద్రంలో మధ్యన ఉన్న జీవితం నరకమయమే అని నేను అనుకున్నా. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో. ఏం గుర్తు పెట్టుకున్నా అర్థం చేసుకో. జీవితం అంటేనే ఒకవైపు సుఖము ఉంటుంది, ఒకవైపు బాధ ఉంటుంది, దుఃఖము, ఇవన్నీ కలిస్తేనే జీవితము. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో, నాలాంటి వాళ్ళని కానీ నీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని పలకరించవు. ఇంకోటి బాధ వచ్చింది నీకు దుఃఖం కలిగింది, నీకు బాధ వచ్చి దుఃఖం కలిగినప్పుడే నేను కనీసం నలుగురిని కలవాలి, నలుగురితో మాట్లాడాలి అనేది నీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తావు నువ్వు. కాబట్టి జీవితం ఎవ్వరికి కూడా పూల పాన్పు కాదు. ప్రతి ఒక్కరికి జీవితము ముళ్ళబాట లెక్కనే ఉంటుంది. సమస్యలు వచ్చినాయని కుంగిపోకూడదు, ధైర్యంగా ముందడుగు వేయాలి. రాకేష్, ఇదే విధంగా ఒకసారి నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చినావు, అప్పుడు నేను కూడా సమస్యల్లో ఉన్నా. గుర్తుందానికి అక్కడ కూర్చున్నాం కదా, అప్పుడు సమస్యలు అనేటివి ఖచ్చితంగా వస్తుంటాయి. ఇప్పుడు నేను చెప్పినా కదా సమస్యలు అనేటివి అందరికీ కామన్గా ఉంటాయి అనేది. గతంలో కూడా చెప్పిన, చాలామందికి సమస్యలు ఉంటాయి. సమస్యలు కొద్దిమంది వాటిని లోలనే దిగమింటారు, కొద్దిమంది బయటికి వ్యక్తపరుస్తారు. కాబట్టి ఇప్పుడు నీకు సమస్య వచ్చిందని నువ్వు కుంగిపోకూడదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఇంకా ఏం చేద్దామన్నా ఏం లేదు, మన ఆ సమస్య నుంచి గట్టి ఎక్కించే మార్గం చూసుకొని చిన్నగా జీవితాన్ని సాగించడం సులభం నేను అనుకుంటున్నా. సమస్య ఏదో ప్రపంచంలో సమస్య నీకొక్కనికే వచ్చిందని నువ్వు నా మీద ఏదో గుదిబండ పడిందని కృంగిపోకూడదు. గుదిబండ అంటే మనకున్నటువంటి దాంట్లో కొంచెం ఉంటది కదా. ఓకే, ఇదేమైనా సమస్యలు అనేటివి కామన్. ఇప్పుడు మనము ఊపిరిని ఎలా పీలుసుకుంటూ ఉంటామో సమస్యలు కూడా మనతో సహవాసం చేస్తూ ఉంటాయి. ఆ సమస్యలని మనము దిగమింగితేనే జీవితం. రాకేష్, ఏమంటావు?